సాం శరవణ భవ ఇదే పెద్ద మంత్రం కదా. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈయన మాత్రం ఇప్పుడు సాం శరవణ భవ. ఇది ఒక్కటే మిమ్మల్ని చాలా మంది చెప్తారు, దోషం ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేసుకోండి మీకు మంచి అవుతుంది అని అంటారు కదా. అది దేనికి? అప్పులు తీరాలంటే ఈయనే, పిల్లలు పుట్టాలంటే ఈయనే, ఎట్లాంటి కష్టాలు వైఫ్ అండ్ హస్బెండ్లో కష్టాలు పోవాలంటే ఈయనే. అట్లా ఈయన చాలా చాలా పవర్ఫుల్. ఎందుకు? సేనకే అధ్యక్షుడు కదా, అందుకోసం. అయితే ఇది ఇప్పుడు మనకి కాపర్లో చాలా బ్యూటిఫుల్ పీస్ వచ్చింది. అసలు ఆ మొహం చూడండి ఎంత క్యూట్గా, ఎంత ముద్దుగా కనిపిస్తోంది కదా. చక్కగా వేలుతో ఉంది, ఆయనకి 4 చేతులు ఉన్నాయి, నెమలి ఉంది, ఆయన పాదాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి, విగ్రహం మొత్తం చాలా క్లియర్గా ఉంది. ఆయన ఇంత చిన్నదానికి పంచె కూడా ఎంత క్లారిటీగా ఇచ్చాడో చూడండి. ఆ ముక్కు కోటేరేసినట్టుగా ఉంది, వేళ్ళు చాలా క్లియర్గా ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయండి. ఈయన్ని తీసుకుని వెళ్ళండి, ఆయనకు అభిషేకం చెయ్యండి. ప్రతి మంగళవారం పాలతో అభిషేకం చేసి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటే మీ కష్టాలన్నీ పోతాయి. ఇది చాలామంది పెద్దవాళ్ళు చెప్పిన మాట, నేనుగా చెప్పే మాట కాదు. మీరు వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావాలనుకున్న వాళ్ళు మాత్రం చక్కగా ఆయన్ని తీసుకుని వెళ్ళండి, ఆయనకు అభిషేకం చేయండి, మీ కష్టాలన్నింటిలోంచి బయటికి రండి. మీరు హ్యాపీ అవుతే మేము చాలా హ్యాపీ అవుతాం కదా. సో ప్లీజ్ డూ విజిట్ అవర్ వింటేజ్ వారాహి, రాఘవేంద్ర కాలనీ, హై టెన్షన్ రోడ్, ఆపోజిట్ సిఆర్ లైఫ్ హాస్పిటల్. థ్యాంక్ యూ.